నటుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలు రాజకీయాల్లో బిజీగా ఉన్నా తనకు ఇష్టమైన మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. గ్లోబల్ ఫేమ్, రాజకీయ కర్తవ్యాలు ఉన్న ఆయన శారీరక ఫిట్నెస్, సాంకేతిక నైపుణ్యాలను మరొక స్థాయికి తీసుకెళ్లడంపై ఎక్కువ శ్రద్ధను చూపించారు. ముఖ్యంగా జపనీస్ ప్రాచీన కత్తిసాము యుద్ధ కళ అయిన కెంజుట్స్ లో పవన్ కళ్యాణ్ అధిక ప్రావీణ్యత సాధించి అధికారిక ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఇది పవన్ అభిరుచి మాత్రమే కాక ధైర్యం, క్రమపద్ధతిగా సాధించిన కష్టానికి గుర్తింపు అని చెప్పవచ్చు. సినిమాల్లో తన అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకర్షిస్తూనే మార్షల్ ఆర్ట్స్ లో తన అద్భుత ప్రావీణ్యం చూపించారు. రాజకీయ నాయకుడిగా ప్రజల సేవలో నిమగ్నమైన తన వ్యక్తిగత అభిరుచులను మరవని పవన్ కళ్యాణ్ అనేక మందికి గొప్ప ప్రేరణగా నిలిచారు. సినిమాల్లోకి రాకముందే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం మొదలైంది. చెన్నైలో కరాటీతో ప్రారంభించి కేవలం శారీరక దృఢత్వం కోసమే కాకుండా మార్షల్ ఆర్ట్స్ లోని తత్వశాస్త్రాన్ని కూడా ఆయన లోతుగా అధ్యయనం చేశారు. దాదాపు 30 ఏళ్లుగా ఆయన చూపిస్తున్న నిబద్ధతకు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఫిఫ్త్ డాన్ గౌరవం జపాన్ సంప్రదాయ యుద్ధ కళల సంస్థ సోగో బుడో కన్రికై పవన్ కళ్యాణ్ కు ఈ ఉన్నత స్థాయి గుర్తింపును అందించింది. టకెడా షెంగెన్ క్లాన్ జపాన్ వెలుపల ఈ ప్రతిష్టాత్మక క్లాన్ లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా పవన్ గుర్తింపు పొందారు. ఇది అత్యంత అరుదుగా లభించే గౌరవం. ఈ క్రమంలో గోల్డెన్ డ్రాగన్ సంస్థ ఆయనకు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదును ప్రదానం చేసింది. ప్రముఖ బుడో నిపుణుడు హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిక్ మహ్మూదీ వద్ద కెండోలో పవన్ సమగ్ర శిక్షణ పొందారు. పవన్ కళ్యాణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. నటుడుగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, స్టంట్ కోఆర్డినేటర్ గా, కొరియోగ్రాఫర్ గా, గాయకుడిగా ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. సినిమాలు రాజకీయాల్లోకి ప్రవేశించక ముందే ఆయన మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం మొదలైంది. కరాటే సంబంధిత యుద్ధ కళల పట్ల ఆసక్తి కలిగిన పవన్ చెన్నైలో ఉన్నప్పుడే కఠినమైన శిక్షణతో పాటు నిరంతర సాధన చేసి బలమైన పునాది వేసుకున్నారు. ఆ తర్వాత శారీరక సాధనకే పరిమితం కాకుండా జపనీస్ సమురాయ్ మార్షల్ సంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేసి పరిశోధించి వాటిని అత్యంత నిబద్ధతతో అనుసరించారు. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మొదలు తమ్ముడు, ఖుషి, అన్నవరం, ఓజీ వంటి చిత్రాల్లోనూ మార్షల్ ఆర్ట్స్ ను తెరపై ప్రదర్శిస్తూ వాటికి విస్తృత గుర్తింపు, ప్రజాదరణ తీసుకొచ్చారు. సినిమా నటుడిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే పవన్ కఠినమైన క్రమశిక్షణతో కూడిన జపనీస్ యుద్ధ కళల్లో ఈ స్థాయి గుర్తింపు సాధించడం విశేషం. మార్షల్ ఆర్ట్స్ అంటే కేవలం పోరాటం మాత్రమే కాదు, అది నిరంతర అభ్యాసం, వినయం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానమని పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు.